పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవజనుల కొరకు మనము ఎందుకు ప్రార్థన చేయాలి అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. మరి పౌలు గారు దైవజనులైన మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి దైవజనులకు కొరకు ప్రార్థన చేయుటకు అనేక అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ తీసుకెళ్తుండగా, ఈరోజు మరి యొక్క ముఖ్యమైన అంశం కొరకు మనము ధ్యానిద్దాం. దాని నిమిత్తం మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి వ్రాయబడుతుందంటే సంఘం గురించి. సంఘం అంట ఎలా ఉంటుంది అంటే దైవజనుని మాట వినని వారిగా ఉంటారు సంఘస్థులు. ఎన్నో సంఘాల్లో మనం గమనిస్తే దైవజనులు ఎట్లా ఉంటారంటే సంతోషంతో వారు సేవ చేస్తూ ఉండరు. వాళ్ళ హృదయాలు ఎంతో దుఃఖంగా ఉంటాయి. ఎందుకని దుఃఖం తెలిసిన, మెయిన్గా దైవజనుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా మీ జీవితాలు మార్చుకోండి, ఈ విధంగా ప్రవర్తించండి, ఈ విధంగా మీరు ఉండకూడదు అని ఎన్నిసార్లు దైవజనులు చెప్తున్నా లోబడరు. సమయానికి మరి మందిరానికి రమ్మని చెప్పిన, మీ ఇంట్లో మరి ప్రార్థనా జీవితాలు కలిగి ఉండండి, వాక్యానుసారంగా మీరు సమాధానంతో ఉండండి. మరి దేవుడు పలు విషయాలు మనలను దైవజనుల ద్వారా హెచ్చరిస్తూ ఉండగా వాటి ప్రకారంగా మనల్ని మీరు సరి చేసుకోనండి అని మనం ఎంత చెప్తున్నా కూడా మరి సంఘాలు ఏం చేస్తారు, సంఘంలో లోబడినందువల్ల దైవజనులకు ఏమవుతుందంట, అది ఎంతో వేదన, ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుందంట. కాబట్టి వాళ్ళు దుఃఖంతో పనిచేస్తే ఏం జరగతుంది, వాక్యం చెప్తుంది అక్కడ, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అంటే సంఘమును నడిపించిన ఎడల, లేకపోతే ఆత్మలను బలపరిచిన ఎడల, అంటే వాళ్ళు దేవుళ్ళలోకి నడిపిస్తుండే కొలది సంఘం లోకంలో నడుస్తుంటది. వారిని దేవుళ్ళు బలపరిచే కొలది వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. సంఘంలో మరి భక్తి కలిగిన వారి వలె నటిస్తూ బయటికి వెళ్ళంగానే లోకంతో తిరుగుతుంటారు, లోక క్రియలతో నింపబడి ఉంటారు. దేవుని వాక్యం ఏమి చెప్తుంది, వారు ఆ క్రియలను చూసి దుఃఖంతో పనిచేస్తే మీకేమవుతుంది, మీకు నిష్ప్రయోజనం, సంఘానికి నిష్ప్రయోజనం అంట. సంఘానికి ఎటువంటి మేలు కలగదు. దైవజనులను మనం దుఃఖపరిచే విధంగా మనం ఉన్నట్లయితే, సంఘము దైవజనుని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, మారు మనస్సు లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే, అది సంఘముకు మేలుకరం కాదు, అది క్షేమకరం కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక సంఘాల్లో దైవ సేవకులు ఈ దినమున సంఘాల ద్వారా దుఃఖపడుతున్నారు. సంఘంలో సంఘ బిడ్డల యొక్క ప్రవర్తనను చూసి వారు మార్పు నొందినటువంటి ఆ ప్రాచీన స్వభావం చూసి సంఘము నడిపిస్తున్నటువంటి దైవజనులకు వేదన, దుఃఖం. కాబట్టి అటువంటి
దైవజనులను దుఃఖపరిచే క్రియలు సంఘం చేయకూడదని మనం ప్రార్థన చేయాలి. కొన్ని కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే, కా సంఘాన్ని నడిపించాల్సింది కాపరైతే అక్కడ రివర్స్ జరుగుతుంటది. అక్కడ ఎట్లంటే కాపరి నడిపించే గొర్రెలు, కాపరిని గొర్రెలు నడిపిస్తుంటాయి, సంఘం నడిపిస్తుంటది. ఏమంటే వాళ్ళు ఏమంటారంటే, మేము జీతం ఇస్తున్నాం కదా కాపరికి మేము జీతం ఇస్తున్నాం కాబట్టి కాపరిని మేం నడిపిస్తాం, మేం చెప్పిన విధంగా ఆయన కాపుగాయాలి అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది కూడా తప్పే. గొర్రెలను కాపరి కాయాలి కానీ కాపరిని గొర్రెలు కాయకూడదు. మరి దైవజనులకు మేము ఇస్తున్నామంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి వాక్యోపదేశం పొందేవాడు, మరి ఆ వాక్యోపదేశం అందించిన వానికి మనము శ్రేష్టమైన మంచి పదార్థాలు ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి అంతేకాకుండా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండ్లో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలం తిననివాడెవడు? మందని కాచి మంద పాలు తాగనివాడు ఎవడు? కాబట్టి మందను కాచేవాడు మంద పాలు తాగాలి. మంద మరి ద్వారా పోషించబడాలి. 1 కొరింథీ 9:14 చెప్తుంది, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించాడు. వీళ్ళు నియమించుకోలేదు, సంఘం నియమించుకోలేదు, ప్రభువు నియమించాడు ఆ క్రమాన్ని. సంఘము దైవజనులను పోషించాలి. లేకపోతే పలు విధాలైనటువంటి పరిచర్యల్లో దీవించబడుతున్నారు. మీరు అపోస్తుల ద్వారా దీవించబడుతున్నారు, ప్రవక్తల ద్వారా దీవించబడుతున్నారు, మరి సువార్థికుల ద్వారా దీవించబడ్డారు, ఉపదేశకుల ద్వారా దీవించబడుతున్నారు, మిషనరీల ద్వారా దీవించబడుతున్నారు. వాళ్ళకి మనము దీవించబడిన కొలది వారికి మనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆ విధమైన నియమాన్ని నియమించున్నాడు. అంతేకాని మేము ఇస్తున్నాం కాబట్టి, మేము కానుకిస్తున్నాం కాబట్టనో, లేకపోతే మేము వాళ్ళకి సహాయం చేస్తున్నామనో వారు మాకు లోబడాలి అంటే అది క్రమం కాదు. ఇప్పుడు అట్టని చెప్పి ఉదాహరణ చెప్తున్నా, మేము స్కూల్ ఫీజు కడుతున్నాం కాబట్టి టీచర్లు మా పిల్లలకి లోబడాలంటే అది క్రమమా? మేము ప్రతి నెల జీతం కడతాం, పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నాము, మరి టీచర్లు మా పిల్లలు చెప్పిన మాట వినాలంటే అక్కడికి వచ్చేసరికి అది కరెక్ట్ కాదంట. మరి అలాంటప్పుడు దైవజనుల దగ్గరకు వచ్చినప్పుడు మటుకు ఆ క్రమం ఎలా వస్తుందో అర్థం కాదు. దైవజనులు మాకు లోబడాలి, ఇది రాంగ్, దేవుని వాక్యానుసారం కాదు, దేవుని వాక్యానికి విరోధమైనది. కాబట్టి మీ పైన ఉన్నటువంటి నాయకులకు మనం ఏమాత్రం లోబడుతున్నాం? దేవుని వాక్యం చెప్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం చూస్తే 15, 16 వచనాల్లో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నిన తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోని నడుచుకునే వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనము చాలా మంది వాక్యాలు వింటూ ఉంటాం, చాలా మంది మెసేజ్ ఇస్తుంటారు, కొంతమంది మనుషులను ఉత్సాహపరిచే వాక్యాలతో నింపుతుంటారు. వెరీ గుడ్. ఉపదేశకులు అనేకులు ఉన్నా కూడా, 10,000 మంది ఉన్నా కూడా తండ్రులు అనేవాళ్ళు అనేకులు ఉండంట. తండ్రి అనేవాడు అంటే నిన్ను కనేవాడు, నిన్ను కన్నటువంటి నీ దైవజనుడు, నువ్వు ఆత్మీయంగా పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నీ జీవితాన్ని స్థిరపరిచినటువంటి ఆ యొక్క ఆత్మీయ తండ్రి, మరి నీ కాపరి, నేను బలపరిచినటువంటి సేవకునికి మనం ఏమాత్రం లోబడుతున్నాం? లోబడినందువలనే అనేక మంది విశ్వాసులు ఏమవుతారంటే దైవజనులకు
చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకోవడం, దైవజనులకు విలువ ఇవ్వకుండా ఉండడం, దైవజనులకు అవసరమైతేనే మరి దైవజనులు ఉపయోగించడము, ఈ విధంగా ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకున్న తర్వాత అప్పుడు దైవజనులకు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు చూడండి ఎంత ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు దేవుడు. దేవుడు అంటున్నాడు దైవజనులు నీకు పెట్టింది దైవజనులకు తెలియపరచడానికి. అన్ని చేసేసిన తర్వాత దైవజనులకు తెలియపరచడం కాదు, నిన్ను వాక్యం ద్వారా నిన్ను ప్రతి దినము కనుతున్నటువంటి దైవజనుడు. నీకు అనేక ఉపదేశాలు నువ్వు వింటుండొచ్చు, కానీ నీకంటూ ఒక తండ్రి అనేవాడు ఉండాలి. ఇప్పుడు మనం చాలా మందిని గౌరవ సూచకంగా తండ్రిలా భావిస్తున్నాం అని అంటాం. అటని చెప్పి ప్రతి ఒక్కడు మనకు తండ్రి కాడు. నిన్ను కన్న తండ్రే నీకు తండ్రి అవుతాడు. అదేవిధంగా ఆత్మీయతలో కూడా నిన్ను కన్న తండ్రి ఉన్నాడే, నిన్ను బలపరుస్తున్నాడే, అతను నీ దైవజనుడు. ఆ దైవజనుడు నిన్ను దుఃఖపరిచావా, సంతోషపరుస్తున్నావా? సంతోషపరిచే విధంగా నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు సంతోషపరచాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యం ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తుంది? వారి మాట విని లోబడండి. అంతే. దేవుడు చెప్పేది ఏంటంటే వారి మాట వినండి, లోబడండి. మరి దైవజనుల మాట వింటున్నారా? దైవజనులకు లోబడుతున్నారా? దైవజనులు చెప్పే విషయం మన మంచి కోసం వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమాత్రం లోబడుతున్నాం? అలాంటప్పుడు దైవజనులకు ఏమొస్తుంది? ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? అందుకే ఇక్కడ 1 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నాడు? ఇక్కడ 21వ వచనం మనం చదువుతాం. 4:21. మీరు ఏది కోరుతున్నారు? బెత్తంతో నేను మీ యొద్దకు రావాలన్నా, ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలన్నా? బెత్తం తీసుకొని రమ్మంటారా మిమ్మల్ని సరి చేయడానికి అంటున్నాడు సంఘంతో. కొరింథీ సంఘమా, మీరు నా మాట వినడం లేదు, ఏం చేయమంటావు? బెత్తం తీసుకునేసి వస్తాను ఇక. అంతేగాని మీరు మర్యాదగా చెప్పేటప్పుడు వినే స్థితిలో లేరు. ప్రేమతో సాత్వికమైన మనసుతో చెప్తే వినే స్థితిలో లేరు. ఎంతో వేదన ఉంటే దైవజనుడు ఆ మాట చెప్తున్నాడు, బెత్తం తీసుకుని వస్తాను. మరి వాళ్ళ చిన్నపిల్లలతో, స్కూల్ పిల్లలతో చెప్తున్నాడా? సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. సంఘం లోబడ్డం లేదు. ఎన్నిసార్లు మరి దైవజనులకు చెప్తున్నా, సంఘం లోబడినప్పుడు దైవజనులకి ఎంత వేదన ఉంటుంది, దైవజనులకి ఎంత దుఃఖం ఉంటుంది. దైవజనుల్ని లెక్క చేయరు. చాలా సంఘాల్లో దైవజనులు చెప్పే మాట పెడచెవిని పెడుతుంటారు. దైవజనులు, నిజమైన దైవజనులు వారు ఏది చెప్తున్నా ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలోచన మీకు చెప్తారు. ఏది అవసరమైందో దాని వరకే తీసుకోవడం, ఇలాంటి చేయొద్దండి, చేయొద్దమ్మా, చేయొద్దయ్యా, ఇబ్బంది పాలవుతా అని చెప్పినా అదే చేయడం. సమస్యలు కొని తెచ్చుకున్న తర్వాత అయ్యా ఈ దేవుని నమ్ముకున్నందు వల్ల మాకు అన్ని కష్టాలే. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నీ ఆత్మీయ తండ్రి మాట వింటున్నావా? ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడుతున్నావా? దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి వాక్యం చదివితే ఇక్కడ ఏం చెప్తుందంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునిడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారట. చాలా సంఘముల్లో ఎట్లున్నారంటే ఎంతసేపటికి భూ సంబంధమైన విషయాల మీద ఆలోచన ఉండకూడదంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం భూమి మీద జీవిస్తున్నాం కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఎలా ఉండాలంటే
దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా ఏమాత్రము భూ సంబంధమైన విషయాల్లో నీకు ఆలోచనలు అంతవరకే ఉండాలి. అంతేకాని లోకస్తులతో అవిశ్వాసులతో నువ్వు కలిసిపోయి వాళ్ళతో పాటు ఇష్టానుసారమైన జీవితం, వాళ్ళ ప్రవర్తన నీ ప్రవర్తనగా ఉంటూ మరి సంఘ బిడ్డలు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంట? మీ పౌలు గారు చెప్తున్నారు, మీరు నన్ను పోలి నడుచుకుని. అలాగే ఎవరి పోలి నడుచుకోవడం? పౌలు క్రీస్తు పోలి నడుచుకొనిచున్నారంట. కాబట్టి క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి అయ్యా. యేసై ఎలా జీవించాడో ఆ విధంగా నడుచుకోండి అయ్యా. మీరు అనుసరిస్తున్నటువంటి సేవకులు, వారిలో దైవ భయం లేకుండా వాళ్ళు లోకానుసారంగా ఉన్నారా? వారిని అనుసరించద్దండి, క్రీస్తుని అనుసరించండి. యేసు ప్రభువు మనకు మాదిరి, ఆయనను పోలి మనం నడుచుకోవాలి. అనేకులు ఎలా ఉన్నారంట? క్రీస్తు శిలువకు శత్రువులుగా జీవిస్తున్నారంట. పైకి నటిస్తూ దేవుని శిలువకు విరోధముగా, దేవుని వాక్యానికి విరోధముగా, యేసయ్య మాటకు విరోధంగా ప్రవర్తిస్తూ వాళ్ళు జీవిస్తున్నందువల్ల వారిని చూసి పౌలు గారు ఏం చేస్తున్నారంట? ఆనందంతో చెప్తున్నాడా? ఏడుస్తూ చెప్తున్నాడు. ఏడుపు వస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే, వీళ్ళు మారడం లేదు. సంఘము ముఖ్యంగా ఈ ఏడుపు వచ్చేది ఎవరికంటే పాస్టర్లకు వస్తుంది. మెయిన్గా ఈ పిలుపులన్నిట్లో ముఖ్యంగా బాధ ఎవరికి కలుగుతుందంటే దైవజనులకి. ఎందుకంటే ఒక సువార్థికుడు కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తుడు కానీ, ఒక ఉపదేశకుడు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు, వాక్యం అందిస్తారు, మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు. కానీ ఒక పాస్టర్ గారికి, ఒక కాపరికి ఏమవుతుంది తెలిసిన? లోబడని వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు వాళ్ళ ముందు కూర్చుంటారు. వాళ్ళు ఏ మాట వినరు, లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దైవజనుడి మాట వినరు. కానీ అదే గుంపు మళ్ళా వచ్చి కూర్చుంటుంది. మీరు వేరే గుంపు పోయి వాక్యం చెప్పలేరు. ఎందుకంటే దేవుడు కాపరిగా పెట్టాడు కాబట్టి. లోబడని వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతూ వాక్యం చెప్పాలి దైవజనుడు. ఎంత బాధగా ఉంటుంది. ఈ పరిస్థితి ఒక సువార్థికుడికి రాదు, ఇంకొక ప్రవక్తకో అపోస్తులకో రాదు, ఇంకో ఉపదేశానికి రావు. కానీ ఎవరికి వస్తుంది? ఒక కాపరికి వస్తుంది. ఎవ్వరు లోబడ్డం లేదని చూస్తూ లోపల ఏడుస్తూ నవ్వుతూ మాట్లాడతాడు కాపరి. నువ్వు ఈరోజు కాపరి మాట వింటుండవా? నిన్ను కన్నటువంటి నీ తండ్రికి ఏమాత్రం లోబడున్నావు? ఏమాత్రము వాక్యానుసారంగా నీ ప్రవర్తన ఉంది? దైవజనులు మనతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనులు మన మేలు కోరి మాట్లాడుతున్నప్పుడు అది మంచా చెడా, అది వాళ్ళు చెప్పింది సరే కాదని ఆలోచించి మనం వారికి ఏమాత్రం లోబడ్డాం. లోబడకపోతే ఏం జరగద్దు అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? 19వ వచనంలో నాశనమే వారి అంతమంటారు. దైవజనులకు లోబడినప్పుడు ఆఖరికి ఏమొస్తుంది? నాశనం వస్తుంది. నాశనం పొందుకుంటారు. భయంకరమైనటువంటి ఆపదలు ఇరుక్కుంటారు. ఎందుకంటే దేవుడే దైవజనుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడే మనల్ని సరిచేయాలని ప్రేమతో హెచ్చరించినప్పుడే మనం ఏమవ్వాలి? దైవజనుల మాట వినాలి. దైవజనులు మాట చెప్తుంటే పెడచెవిని పెడతా, లెక్కలేక నేను ఇష్టం ఉన్నప్పుడు దైవజనులు మాట వింటా, నేను ఇష్టమైనప్పుడే నేను మందిరానికి వస్తా, లేదా నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తా, ఏమవుద్దో చూస్తా. ఏమవుతుంది? నాశనం అవుతుంది. అంతే, ఇంకేం కాదు. నాశనం కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఎవరి గురించి? ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను చూస్తే నాకు ఏడుపు వస్తుంది. వీళ్ళు మారడం లేదు, వాక్యాన్ని వింటున్నారు, ఏ విధమైన మార్పు లేదు. లోకము భూ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తూ జీవిస్తున్నారు. ఈ దినమున మనము ఏ విధంగా ఉంటున్నాం? మనము మన దైవజనులను, మన
మనల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి తండ్రికి మనం లోబడుతున్నామా? ఆయనను సంతోషపెట్టే విధంగా మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులు సంతోషంతో సేవ చేసేటట్టు చూడాలంట. వారు మిమ్మల్ని చూసినప్పుడు సంతోషం కలగాల. మిమ్మల్ని చూసినప్పుడు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, మీరిచ్చే కానుకలు కాదు ఆయనకు సంతోషాన్ని ఇచ్చేది. కొంతమంది సేవకులు ఉంటారు, కానుకలు ఇస్తే ఆయనకు సంతోషం వస్తుంది. నిజమైన సేవకులకి మీరు ఇచ్చే కానుకలు బట్టి ఎప్పుడు సంతోషం రాదు. అట్టని చెప్పి కానుకలు నేను ఇవ్వనని కాదు, నీకు ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుని వాక్యంలో మనము ఎహెచ్కేల్ గ్రంథంలోకి వెళ్దాం. ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ ప్రతిష్టార్పణలన్నిటిలో తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులకు ఇవ్వాలి. కాబట్టి యాజకులకి ఎందుకు ఇవ్వాలి? మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగడానికి, మీరు ఆశీర్వదించబడడానికి యాజకులకి ఇవ్వాలి. అట్టని చెప్పి నేను దైవజనులకి ఇస్తున్నాను కాబట్టి నేను దైవజనుల మాట వినను, నేను ఆయనకి ఇచ్చే కానుక ఇచ్చేస్తున్నా, ఇంక నేను ఆయన మాట ఎందుకు వినాలా అంటే అది తప్పు. దైవజనులను దేవుడు పెట్టింది నిన్ను తండ్రిలాగా నడిపించడానికి, నిన్ను కాపరిలాగా కాయడానికి, నీకు మాదిరిగా ఆయన ఉంచాడు. కాబట్టి ఆ దైవజనులను సంతోషపెట్టే విధంగా దైవజనుల మాటకు మొట్టమొదట లోబడి మనం ప్రవర్తించినప్పుడు అది మనకు మేలు. లేకపోతే అది నాశనాన్ని తీసుకొస్తుందంట. వాళ్ళు దుఃఖంతో సేవ చేస్తున్నారంటే మనకు నాశనం వస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి ఏ సంఘానికన్నా వెళ్తుండు, ఏ సంస్థకు సంబంధించిన సంఘానికన్నా వెళ్తుండు, ఒకవేళ నీ దైవజనుడు నువ్వు క్రమంగా ప్రవర్తించడం లేదంటే దైవజనులకు మీరు మరి యొక్క సేవకుల ద్వారా చెప్పించండి, మాట్లాడండి. అయ్యా ఇది పరిస్థితి, ఇట నువ్వు మార్చుకో అని చెప్పండి. లేదా ఆయన మంచి మార్గం నడుస్తున్నాడా దైవజనులకు లోబడండి. దైవజనులు ముఖ్యంగా సంఘ కాపరులు ఎంతో వేదనతో వాళ్ళు పరిచయం చేస్తుంటారు. ఎందుకంటే లోబడిన వాళ్ళందరూ ముందుంటారు. ఏ విషయంలో లోబడరు. వాళ్ళందరినీ చూస్తూ ఏ పాస్కర్ బాగున్నారంటే నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, సంతోషంగా మాట్లాడతారు. ఇంక ఎట్లా మాట్లాడతారు? కాబట్టి నీ కాపరిని నువ్వు సంతోష పెడుతున్నావా? ఆయనకు నిన్ను చూసినప్పుడు దుఃఖం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? దుఃఖం కలుగుతుందంటే చేతులారా నాశనం తెచ్చుకుంటున్నాం మనం. దైవజనులను సంతోషపెట్టే విధంగా వారి మాట విని లోబడి ప్రవర్తించడం ద్వారా మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎంతో మీరు దీవించబడతారు, ఎంతో అభివృద్ధి చెందుతారు. దేవుడు ప్రతి విషయంలో లోబడే వారిని హెచ్చిస్తాడు. లోబడనొల్లని ప్రజలు ఉన్నారంట. ఎవరు? మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు పెట్టిన పేరంటే ఏంటంటే లోబడనొల్లని ప్రజలు. వాళ్ళెవ్వరు కూడా కానానులో ప్రవేశించలేదు. వాళ్ళంతా కానానికి వెళ్లే లోపలే దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పి అక్కడే చంపేశాడు. అదేవిధంగా మనం లోబడనొల్లని ప్రజలుగా ఉన్నామంటే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. మనం మారాలి. మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు దైవజనులు ఇచ్చాడు. నీ దైవజనులకు నువ్వు ఏ విధంగా లోబడ్డావు, ఏ విషయాల్లో లోబడుతున్నావు, ఏ విధమైన మార్పు నీలో కలుగుతుంది? మార్పు లేని లోబడనొల్లని ప్రజలుగా మనం ఉంటున్నామా? దైవజనులను సంతోషపెట్టే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? కాబట్టి మాట విని లోబడినప్పుడే దైవజనులకు సంతోషం. ఆ పని మనం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో
నైనా మేము మరొకసారి దైవజనుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అనేక సంఘాల్లోనైనా మరి దైవజనులకు లోబడక, దైవజనులకు తిరుగుబాటు చేస్తూ, దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నా నైనా లోబడక మరి ఎంతో నష్టాన్ని, ఎంతో సమస్యను, ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నటువంటి విశ్వాసులు అనేకులు ఉన్నారయ్యా. మరి తండ్రి, ఈ దినమున ఒకవేళ మరి తండ్రి ఇంకా అటువంటి ప్రవర్తన కలిగి వాళ్ళు ఉంటున్నట్లయితే తండ్రి, నాశనం వారి అంతమై ఉందని గ్రహించి ఇకపై మారు మనసు పొందుకొని తండ్రి, దేవుడు అనుగ్రహించినటువంటి దైవజనునికి వారు వాక్యం ద్వారా వీరిని కని ఉన్నాడు కాబట్టి వారి యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనునికి లోబడేందుకు వారి ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన ప్రకారంగా నడుస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందు రీతిగా తండ్రి ప్రతి విశ్వాసిని దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, దైవజనులకు కలిగిన దుఃఖం నుంచి వారికి విడుదలిచ్చి వారిని సంతోషపెట్టే విధంగా సంఘములను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.